నాన్న హైరానా ప్రియమైన హైరానా గేమ్ చేంజర్ వచ్చేసి ఆహ్, అంత పసలేదు ఒక మాటలో చెప్పాలి అనంటే. అండ్ సినిమా 'శంకర్' గారి నుండి ఎక్స్‌పెక్ట్ చేసిన కమ్‌బ్యాక్ అయితే అసలుకే కాదు ఇది. రామ్ చరణ్ యాజ్ ఏ అప్పన్న క్యారెక్టర్ అండ్ రామ్ అనే క్యారెక్టర్ 2 క్యారెక్టర్స్‌లో మెయిన్ అప్పన్న క్యారెక్టర్ అయితే రిమార్కబుల్ ఉంటుంది. ఆఫ్టర్ రంగస్థలం రామ్ చరణ్‌కి అంత పర్ఫార్మ్ చేసే స్కోప్ ఉన్న క్యారెక్టర్ అనంటే అప్పన్న క్యారెక్టర్ అనే చెప్పాలి. అండ్ 'కియారా అద్వానీ' యాజ్ యూజువల్‌గా తెలుగు సినిమాలలో హీరోయిన్స్‌కి ఎంత స్కోప్ ఉంటుందో అంతే స్కోప్ ఉంది తనకు గూడా. తనకైతే సీన్స్ ఏం లేవు. పెద్దగా ఉన్న సీన్స్‌లో కూడా ఏం అంత ఇంపాక్ట్ ఉండే సీన్స్ ఏం కాదు. అంజలి గారైతే తనకున్న స్క్రీన్ టైమ్‌లోనైతే చాలా వరకు చాలా ఇంపాక్ట్‌ఫుల్ యాక్టింగ్ ఉంటది తనది. అండ్ ఫస్ట్ హాఫ్‌లో చాలా వరకి స్లోగా నడుస్తా ఉంటది స్టోరీ. దాంట్లో చాలా వరకు కియారా అద్వానీ అండ్ రామ్ చరణ్ మధ్యలో ప్లస్ ఫ్రెండ్స్‌కి మధ్యలో జరిగే కొన్ని అన్‌వాంటెడ్ సీన్స్ ఉంటాయి. అన్నెసెసరీ సీన్స్ అని చెప్పాలి. సో, దాన్ని కొంచెం తగ్గించి ఉంటే అయిపోయేదుండే. అది కొంచెం ఎంగేజింగ్ ఉండే. అండ్ సినిమా మోర్ ఇంట్రెస్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతదంటే సెకండ్ హాఫ్‌లో అంటే ఇంటర్వెల్ నుండి స్టార్ట్ అవుతది. ఇంటర్వెల్ నుండి చాలా ఎంగేజింగ్ ఉంటది. అక్కడ అప్పన్న క్యారెక్టర్ స్టార్ట్ అవుతది కాబట్టి అక్కడ చాలా ఎంగేజింగ్ ఉంటది. ఓవరాల్‌గా అయితే 'రామ్ చరణ్ వర్సెస్ ఎస్. జె. సూర్య' అన్నట్టుగానే ఉంటది సినిమా. అండ్ ఎస్. జె. సూర్య క్యారెక్టర్ అయితే అస్సలు జీవించేసిండు. ఆ క్యారెక్టర్ ఇంకా ఎస్. జె. సూర్య తప్ప ఇంకెవ్వరు చేయలేదు డెఫినిట్‌గా. అదైతే 100కి 100 మార్క్స్ ఇయచ్చు ఎస్. జె. సూర్యకి. అంత ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్ అండ్ అంత పర్ఫార్మెన్స్ చేసిన క్యారెక్టర్ అది. అండ్ 'జయరామ్' గారు లాంటి పెద్ద యాక్టర్‌ని పెట్టుకొని అంత స్కోప్ ఏం లేదు ఆయనకి. బట్ ఉన్న తక్కువ టైంలో ఆయన కొన్ని ఇంపాక్ట్‌ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. అండ్ మన 'జయరామ్' గారికున్ను ఎస్. జె. సూర్యకి మధ్య జరిగే కొన్ని కామెడీ సీన్స్ కూడా చాలా ఫన్నీ. 'శుభలేఖ సుధాకర్' గారు ఉన్నారు గానీ ఆయన పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. జస్ట్ 2, 3 సీన్స్‌లో ఉంటాడు. అంతేం లేదు. అండ్ 'శ్రీకాంత్' గారికి వచ్చేసరికి 'శ్రీకాంత్' గారు చేసినంత వరకు ఫస్ట్ హాఫ్‌లో చాలా ఇంపాక్ట్ ఉంటది ఆయనది. ఇంగా వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్‌లో ఆయన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరే. రాజీ కరెక్ట్ రాజీవ్ కనకాలన గారిని యాజ్ యూజువల్‌గా లేపేశారు. సునీల్ సైడ్ సత్యం అనేది ట్రైలర్‌లో చూపించారు కదా! అది అనవసరం అనిపించింది. కొంచెం బోరింగ్ ఉంది. అన్‌వాంటెడ్‌గా అనిపించింది. దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఉన్నది ఏది లేదు అన్నట్టుగా అనిపించింది. సో, అది పెట్టకుండా నార్మల్‌గా పెట్టుంటే ఇంకొంచెం కామెడీ వర్కౌట్ అయ్యేది అన్నట్టుగా అనిపించింది. అండ్ తమన్ యాజ్ ఎ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సీన్స్‌లలో అప్పన్న క్యారెక్టర్ గాని, స్టార్టింగ్‌లో వచ్చే హెలికాప్టర్ సీన్‌లో గాని, ఇంటర్వెల్ టైమ్‌లో వచ్చే సీన్‌లో గాని తమన్ హి డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సాంగ్స్ అయితే బానే ఉన్నాయి. అండ్ 'నాన్న హైరానా' సాంగ్‌ని ఎందుకు లేపేశారో నాకు ఇప్పటికి అర్థం కాలే. 'దోప్' అనే సాంగ్ బదులు 'నాన్న హైరానా' అనే సాంగ్ పెట్టుంటే ఇంకా బాగా వర్కౌట్ అయ్యేదనిపించింది. 'దోప్' అనేది కొంచెం క్రింజే ఉంది. అండ్ 'రామ్ చరణ్' లిటరల్‌గా కొన్ని డాన్స్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. కొన్ని లిటరల్‌గా ఒక సాంగ్ ఉంటది. అది డాన్స్ కోసమే ఉంటది. చాలా బాగా చేశాడు ఆ సాంగ్‌లో. ఓవరాల్‌గా అయితే వన్ టైమ్ వాచబుల్ భయ్యా. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లో పేస్డ్ ఉంటది. సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ ఉంటది. సో, రొటీన్ పొలిటికల్ డ్రామా. ఇంక వన్ వర్డ్‌లో చెప్పాలంటే రొటీన్ పొలిటికల్ డ్రామా. బట్ 'శంకర్' గారి కమ్‌బ్యాక్ అయితే అస్సలకే కాదు ఇది. 'శంకర్' గారు ఒకే ఒక్కడు తీసినప్పుడు ఎలా తీశారు, ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందంటే ఒకే ఒక్కడికి దీనికి అసలు కంపారిజనే లేదు. ఆయన నుండి చెప్పాలి అంటే ఇంకా 'ఇండియన్ 2' కంటే బెటర్. చాలా వరకు చెప్పాలి అంటే 'ఇండియన్ 2' కంటే బెటర్ సినిమా. అండ్ వన్ టైమ్ వాచబుల్ సినిమా. ఓవరాల్‌గా నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ అయితే 2.5. అండ్ మీరెంత రేటింగ్ ఇస్తున్నారు? మీలో ఎంతమంది ఈ సినిమా చూసారనేది కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గ్యాంగ్స్ ఆఫ్ లోకల్. థాంక్ యూ.